సద్గురు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ప్రతిమను ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అద్భుతమైన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో ఈషా యోగా నేర్పిస్తూ ఉంటుంది. సద్గురు జగ్గి వాసుదేవ్కు యువతలో మంచి క్రేజ్ ఉంది. పర్యావరణాన్ని కాపాడడం కోసం ఆయన ప్రాజెక్ట్ గ్రీన్ ల్యాండ్, నదుల కోసం ర్యాలీ, కావేరీ కాలింగ్, నేలను కాపాడే ప్రయత్నం లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. యోగా మానవతా సేవలకు గాను 2017లో సద్గురును దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది భారత ప్రభుత్వం. అలాంటి సద్గురు హాలీవుడ్ మూవీలో నటించడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది కూడా యువ క్రేజీ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్తో. ఇక సద్గురు ఈషా ఎడ్యుకేషన్ పేరుతో చాలా మందికి విద్యను అందిస్తూ ఉంటారు. ఈయన రోజు 45 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తారు. దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో సద్గురు మొదటి 50 మందిలో ఒకటిగా ఉంటారు. అలాంటి సద్గురు హాలీవుడ్ సినిమాలో, అది జెన్నిఫర్ లోపెజ్తో స్క్రీన్ పంచుకోవడం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలాగే యాక్టర్స్ పరంగా కూడా ఎలాంటి పరిమితులు లేవు. మన యాక్టర్స్ కూడా హాలీవుడ్ చిత్రాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ కూడా మన సత్తా చాటుతున్నారు. అయితే ఈ లిస్టులోకి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గి వాసుదేవ్ చేరారు. ఆయన ఓ హాలీవుడ్ సినిమాలో నటించిన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అది కూడా జెన్నిఫర్ లోపెజ్ చిత్రం కావడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గి వాసుదేవ్కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అది మరింత రెట్టింపు కాబోతోంది. ఎందుకంటే సద్గురు ఇప్పుడు హాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సద్గురు నటించిన దిస్ ఈజ్ మీ నౌ, ఏ లవ్ స్టోరీ మూవీ ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఆయన గెస్ట్ రోల్ ప్లే చేశారు. దిస్ ఈజ్ మీ నౌ మూవీలో జెన్నిఫర్ లోపెజ్ లీడ్ రోల్లో ప్లే చేసింది. ఈ మూవీకి డేవ్ మేరియస్ దర్శకత్వం వహించాడు. ఇంకా ఈ మూవీలో బెన్ అఫ్లెక్, సోఫియా వెర్గారా, కేకే పాల్మెర్, పోస్ట్ మెలన్, నీల్ డిగ్రాసే, టైసన్ వంటి ప్రముఖ యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. అలాగే జగ్గి వాసుదేవ్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆయన నటించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరికొన్ని దేశాల్లో ఈ దిస్ ఈజ్ మీ నౌ, ఏ లవ్ స్టోరీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దిస్ ఈజ్ మీ నౌ మూవీ కథ ఎంతో కొత్తగా ఉంది. జెన్నిఫర్ లోపెజ్ పాత్ర ఆధారంగానే ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఒక యువతి చిన్నప్పటి నుంచి తన లైఫ్లో జరుగుతున్న విషయాల్ని ఎవరికో చెప్పుకోలేక, తనలో తాను దాచుకోలేక మదన పడిపోతూ ఉంటుంది. పెరిగి పెద్దైన తర్వాత ప్రేమను వెతుక్కోవడం మొదలు పెడుతుంది. వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకుంటూ ఉంటుంది. ఎంతమందికి బ్రేకప్ చెప్తుందో, ఎంతమందిని వివాహం చేసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని పైనున్న దేవతలు చూస్తూ, అంచనాలు వేస్తూ, కొందరు సపోర్ట్ చేస్తూ, మరికొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి సద్గురు నటించిన ఈ హాలీవుడ్ చిత్రంపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.